నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఏలూరు జిల్లా కలిదిండిలో సీఎం చంద్రబాబు పర్యటన, రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ. తాడిపత్రిలో పోటాపోటీ కార్యక్రమాలకు వైసీపీ టీడీపీ పిలుపు, భారీగా మోహరించిన పోలీసులు, ఉద్రిక్త వాతావరణం. పోటీ పరీక్షల్లో అవకతవకలపై రాంచీలో బీజేపీ ఆందోళన, సీఎం సోరెన్ ఇంటి ముట్టడికి యత్నం, అడ్డుకున్న పోలీసులు. జార్ఖండ్లో తీవ్ర రూపం దాల్చిన విద్యార్థుల నిరసన, జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను రద్దు చేయాలని పట్టు. బెంగళూరులోని హోటళ్లలో ఫుడ్ సేఫ్టీ అధికారుల సోదాలు, నాణ్యత లేని ఆహారం, నూనె సీజ్. మెడికో ప్రియాంక మృతదేహాన్ని హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి నుంచి గాంధీ మార్చురీకి తరలించారు. పోస్టుమార్టం అనంతరం ప్రియాంక మృతదేహం స్వగ్రామం గద్వాల జిల్లా ఐజా మండలం ఏక్లాస్పూర్కు తరలిస్తారు. ప్రియాంకను హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె కుటుంబ సభ్యులు కోరారు. శిక్ష పడకపోతే నిందితులు మళ్లీ ఇలాంటి ఘటనలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. అమ్మాయి ప్రాణాలతో మిగిలిదని మాకు తెలిసింది. ఆమెను ఇంత దారుణంగా చంపిన వాళ్ళకి శిక్ష పడుతుందో లేదని నా కుటుంబంలో మా బంధువులు, మిత్రులు ఒక్కొక్కరు ఒక్కొక్క అనుమానం చెప్తుంటే, నీవు స్వయంగా పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ రాయలేదు, అక్కడ ఏం రాసుకున్నారో, ఎలా దర్యాప్తులు జరుగుతున్నాయో మీరు పట్టించుకోకపోతే ముద్దాయిలకి శిక్ష పడకుండా పోతుంది, మళ్ళీ ఇలాంటివి ఎన్నో చేయవచ్చు వాళ్ళు, నీకు నీ కూతురికి న్యాయం జరగదని ఒక్కొక్కరు ఒక్కో రకంగా చెప్తుంటే నాకు అనుమానం బలపడి నా కూతురు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆసుపత్రిలో ఆమెను వదిలేసి నేను అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరి రాజమండ్రి వెళ్ళాను. అక్కడ ఏఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఏ గారు, మిగతా పోలీసులంతా స్టేషన్లో నాకు క్లియర్గా ఎఫ్ఐఆర్ బుక్ చేసిన విషయాన్ని, టైం టు టైం వాళ్ళు నమోదు చేసిన ఈ ఇన్సిడెంట్కి సంబంధించిన వివరాలు చూపించారు. విత్ ఫుటేజెస్, రకరకాల ఏరియాల నుంచి తీసిన ఫుటేజెస్ కలెక్ట్ చేసుకుని ఈ రకంగా చేశాం సార్. నిందితులు తప్పించుకునే అవకాశమే లేదు. మీకు ఇంకా ఏమైనా డౌట్లు అంటున్నారు, ఇంకా ఏదైనా ఉంటే అడగండి అని చెప్తే మేము చాలా క్లియర్గా వాళ్ళతోటి అన్ని వివరాలు తీసుకుని ఫుటేజెస్ చూసి, ఇంకా కొన్ని డాష్ ఇచ్చిన తర్వాత తలపై ఎక్కించి వెళ్ళిన తర్వాత ఇంకొంచెం ముందుకు వెళ్ళేదాకా కొన్ని కెమెరాలు ఏమన్నా లేవా సార్, అవి కూడా మాకు కావాలి. తర్వాత ఎక్కడెక్కడ పట్టుకున్నారు, ఎక్కడ తిరిగారు అన్నది తీసినారు, కానీ మాకు అవి కూడా కావాలి సార్ అని మేము అడిగాము. వాళ్ళు 2 గంటల్లో యాక్షన్ తీసుకుని 2 గంటల్లో అవి తెచ్చారు. మళ్ళీ అవి కూడా చూపించడం జరిగింది. ప్రియాంక మృతి కేసు నమోదు దర్యాప్తులో ఎలాంటి లోపాలకు ఆస్కారం లేదని రాజమహేంద్రవరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రి వద్ద మృతురాలు ప్రియాంక తండ్రి వెంకటేష్ను ఆయన పరామర్శించారు. ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని, నిందితులకు శిక్ష పడేలా చేస్తామని భరోసా ఇచ్చారు. 3 రోజులు కాదు, 3 గంటల్లోనే ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. ఏ విధమైన రాజకీయ ఒత్తిడులు లేవు. ఆ దుష్ప్రచారం వలన కుటుంబం ఒకంతు ఆందోళన ఉన్న సందర్భంలో వారు మరింత భయభ్రాంతులు గురయ్యారు. ఇలాంటి సందర్భాల్లో రాజకీయాలు చేసి ఆ అమ్మాయిని వ్యక్తిగత హననం చేయడం ఇవన్నీ కూడా చేయకండి దయించి. అనేకమైన ట్రోలింగ్స్, ఏదో జరిగిపోతుంది, ఎవరెవరో చెప్పేస్తున్నారంటే ఏమీ లేదు. ఎవరి కాలు మేధావుల కింద భావించి వారి యొక్క మేధోశక్తితోటి అనుమానాలు, వీటన్నిటిని నిర్వృత్తి చేయవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి చేసుకుంటూనే వచ్చాము. కానీ ఎక్కడైతే ప్రొసీజరల్ ల్యాప్సెస్ లేవు, తరో ఇన్వెస్టిగేషన్ చేయడం వల్లే జరిగింది. ఏదేమైనా వారి కుటుంబానికి మేము అండగా నిలబడాలని అనుకున్నాం. మరొక కుటుంబానికి కష్టం రాకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఆ కార్యక్రమాలు కూడా చేస్తాం.
డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసీపీ నేతలు నేడు నిరసన ర్యాలీలకు పిలుపునిచ్చారు. అయితే నిరసనలకు అనుమతి లేదంటూ పోలీసులు ఆ పార్టీ నేతలకు నోటీసులు అందిస్తున్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో మాజీ మంత్రి వైసీపీ నాయకుడు కొడాలి నాని ఇంటికి పోలీసులు చేరుకుని నోటీసులు అందజేశారు. నాని సంతకాలు చేసి నోటీసులు అందుకున్నారు. అయినప్పటికీ ఏలూరు రోడ్లోని ఓ ప్రైవేటు స్థలంలో ఏర్పాటు చేసిన వైసీపీ శిబిరానికి ఆ పార్టీ శ్రేణులు చేరుకుంటున్నారు. వైసీపీ నిరసన ర్యాలీకి అనుమతి లేదంటూ గన్నవరం వైసీపీ ఇన్ఛార్జి వల్లభనేని వంశీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. విశాఖ జగదాంబలో వైసీపీ నేత వాసుపల్లి గణేష్ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. గణేష్ సహా మరో 15 మంది వైసీపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. లోక్సభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. आइटम नंबर 12 माननीय सदस्य श्री मंगुटा श्रीनिवासुलु रेड्डी जी. Honorable Chair, I rise to present the 11th report on action taken by the government on the recommendations contained in the 7th report of the Standing Committee on Housing and Urban Affairs 2025-26 on the subject review of Atal Mission for Rejuvenation and Urban Transformation Amrut with special emphasis on urban drinking water of the Ministry of Housing and Urban Affairs, Hindi and English versions listed against my name in today's list of business, madam. आइटम नंबर 13 माननीय सदस्य श्री PC मोहन जी. Madam, I rise to present a copy each of 21st, 22nd and 23rd and 24th reports, Hindi and English versions of the Standing Committee on Social Justice and Empowerment 2025 and 26 as listed against my name, serial number 13 in today's list of business. आइटम नंबर 14 माननीय श्री हर्ष मल्होत्रा जी. Respected Chairperson Ma'am, with your permission, I rise to make a statement regarding the action taken on the recommendations contained in the 31st report of the Standing Committee on Finance on demands for grant 2026-27 pertaining to the Ministry of Corporate Affairs. आइटम नंबर 15 माननीय मंत्री श्री अर्जुन राम मेघवाल जी. Honorable Chairperson Ma'am, with your kind permission, I want to move for leave to introduce a bill to improve the efficiency, ensure independence, transparency and uniformity in the qualification, appointment, term and conditions of service of chairperson and members of various tribunals, the administration and functioning of the tribunals, to establish a national tribunals commission and to make consequential amendments in related enactments and for matters connected therewith or incidental there. అనంతపురం జిల్లా తాడిపత్రిలో టీడీపీ వైసీపీ నేతలు తలపెట్టిన కార్యక్రమాలపై పోలీసులు ఆంక్షలు విధించారు. డీఎస్సీ నిర్వహణలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ నేతలు ర్యాలీకి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆహ్వానించారు. మరోవైపు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమానికి టీడీపీ నేతలు సిద్దమయ్యారు. ఇరు పార్టీల కార్యక్రమాలు ఒకేసారి జరగనుండటంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యక్రమాలకు వెళ్లవద్దని నాయకులు కార్యకర్తలను హెచ్చరించారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి నివాసం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రభుత్వం తరఫున 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ర్యాలీని ఇంటింటికి మీ ప్రోగ్రాం అనే కింద స్థానిక పట్టణ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ మాకు పర్మిషన్ కోరడం జరిగింది. అదేవిధంగా డిఎస్సీ దానిపైన నిరసన వ్యక్తం స్టేట్ వ్యాప్త రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ఒక పర్మిషన్ గురించి లెటర్ ఇవ్వడం జరిగింది. ఇద్దరికి కూడా అనుమతిని పోలీసు శాఖ నిరాకరించడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలకు తర్వాత ఇరు వర్గాల నాయకులకు అందరికీ కూడా విజ్ఞప్తి ఏమంటే పోలీసు శాఖ సహకరించండి. అనుమతులు లేవు కాబట్టి అనవసరంగా వచ్చి శాంతి భద్రతలకు విఘాతం కలిగించదని చెప్పని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎటువంటి చర్యలు లేవు. వాళ్ళకి ఇరు వర్గాలకు కూడా మేము ముందే చెప్పేసినాము.
పర్మిషన్ లేదు కాబట్టి దానికి అనుగుణంగా పోలీస్ శాఖ సహకరించాలని చెప్పని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం తునికిపాడులో ముసుగు దొంగలు హల్చల్ చేశారు. గ్రామ దేవాలయంతో పాటు పలు గృహాల్లో చోరీలకు పాల్పడ్డారు. నగదు దోచుకు వెళ్లారు. 4 వ్యక్తులు మారువేషాల్లో సంచరించినట్లు కొన్ని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. 4 దొంగలు ఏదో యూనిఫామ్లో చేతికి గ్లౌజులు వేసుకున్నారు. మొహం గుర్తుపట్టకుండా రుమాలు కట్టుకున్నారు. తల కూడా కనిపించకుండా ముసుగు వేసుకున్నారు. 4 కూడబలుక్కుని వెళ్లినట్లు సీసీ కెమెరా దృశ్యాలను బట్టి తెలుస్తోంది. వీళ్లేమైనా పాత నేరస్తులా, అంతరాష్ట్ర దొంగల అనేది అంతు చిక్కటం లేదు. ఈ దృశ్యాలు బయటకు వచ్చినప్పటి నుంచి గ్రామస్తుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. కారు, బైకు పక్కకు తప్పుకునే విషయంలో తలెత్తిన వివాదం 2 యువకుల మధ్య ఘర్షణకు దారితీసింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని మయూరి టాకీస్ వద్ద 2 యువకుల మధ్య వివాదం చెలరేగింది. కాసేపటికి 2 పరస్పరం దాడి చేసుకున్నారు. 2కి గాయాలయ్యాయి. దాడిలో కారు ధ్వంసమైంది. కారు యజమాని నందిగామ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడిలో పాల్గొన్న మరికొందరు విజయవాడ రోడ్లోని కేఎంఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అంశంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటు జేపీఎస్సీ, జేఎస్ఎస్సీ నియామక పరీక్షల్లో భారీ స్థాయిలో అవకతవకలు, అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ చేపట్టిన ఆందోళన రాంచీలో ఉద్రిక్తతకు దారితీసింది. జార్ఖండ్లో నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగేలా పరీక్షలు నిర్వహించారంటూ బీజేపీ నేతలు ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ నివాసం ముట్టడికి యత్నించారు. సీఎం ఇంటి వద్ద బైఠాయించి ఆందోళన చేపట్టేందుకు తరలివచ్చిన బీజేపీ శ్రేణులను పోలీసులు బారికేడ్లు పెట్టి అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగాయి. ఈ దశలో పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకుని సమీప పోలీస్ స్టేషన్లకు తరలించారు. అర్హులైన అభ్యర్థులకు న్యాయం జరిగేలా ఈ పరీక్షల వ్యవహారంపై పారదర్శక విచారణ జరిపించాలని బీజేపీ నేతలు డిమాండ్ చేశారు. और 14 की जेपीएससी के भी मामले की जांच सीबीआई से करानी चाहिए. अध्यक्ष जी, आपको डिटेल किया जा रहा है, आपको शासन किया जा रहा है.
జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అంశంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అంశంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అంశంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి. ఈ అంశంలో అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు మార్గమధ్యంలోనే అడ్డుకున్నారు. అయితే తమ డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన ఐపీఎస్ అధికారిని షరీన్ బేగం కుమార్తె ఆసిఫా భౌతికాయానికి డీజీపీ సహా పోలీసు ఉన్నతాధికారులు నివాళులు అర్పించారు. డీజీపీ హరీష్ గుప్తా, విజయవాడ సిపి రాజశేఖర్ బాబు, ఇతర అధికారులు, మంత్రి ఫరూక్, ఎమ్మెల్యే బొండా ఉమా విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు. కుమార్తెను కోల్పోయి దుఃఖంలో ఉన్న షరీన్ బేగంను ఓదార్చారు. ఆసిఫా చిన్న వయసులో ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని ముఖ్యమంత్రి చంద్రబాబు ఎక్స్లో పోస్ట్ చేశారు. ఐపీఎస్ షరీన్ బేగం కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షించారు. హోంమంత్రి అనిత కూడా ఆసిఫా కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. మాకు ఐపీఎస్ వచ్చేటప్పుడు కూడా నేను 2018లో లెటర్ రాశాను ముఖ్యమంత్రి గారికి. వీళ్ళకి ఐపీఎస్ రాజేస్తారు తమ హెల్ప్ చేయాలంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు లెటర్ రాసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో ఈ అమ్మాయికి ఐపీఎస్ కూడా ఇప్పించారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఈ డిపార్ట్మెంట్ పొమ్మని చెప్పినప్పుడు కూడా లేదు. అయితే పాపం మనకు పోలీసుకు మరి తెలుసు ఎస్పీ గారు ట్రాఫిక్ వేశారు. కొందరి ముందు రోజే నీ బిడ్డ ఎట్లుందని అడిగారు. ఎట్లా నీ కూతురు ఎట్లుందంటే పర్వాలేదు సార్, ఆరోగ్యం చదువు అయిపోతుంది, కన్ను చూసి పెళ్లి చేద్దాం సార్ అని చెప్పి మాట్లాడతాం. నేను చూసుకోండి. అసలుకి డెస్టినీ మన చేతిలో ఏముందని నేను చేయలేదు. నిన్నంతా కూడా మేము ముఖ్యమంత్రి గారి డ్యూటీలో ఆమె మాతో పాటే ఉంది. అక్కడికి వాళ్ళ పాప కూడా వచ్చింది. వాళ్ళ పాప కూడా వచ్చి బాపట్ల బీచ్కి వెళ్తున్నామని చెప్పి ఫ్రెండ్స్తో చెప్పింది. వాళ్ళ పాప వాళ్ళ మదర్ పర్మిషన్ తీసుకొని వెళ్ళింది. దురదృష్టవశాత్తు మరి లారీ ర్యాష్గా రావటం, వీళ్ళ కారు మీదకి తగలటం, ఈ పాప ఒక్కటే మరణించడం జరిగింది. చాలా దురదృష్టం. ఇది ఏ తల్లికి కూడా జరగకూడదు, ఏ కుటుంబానికి కూడా ఇంత నష్టం జరగకూడదు. ఎందుకంటే 23 సంవత్సరాలు ఆ పాపకి ఇప్పుడే చదువు పూర్తి చేసి తన కెరీర్ స్టార్ట్ చేసే పరిస్థితిలో ఈ ఘోరమైన ప్రమాదంలో చనిపోవడం అనేది మా అందరికీ
తట్టుకోలేని దిగ్భ్రాంతి కలిగించింది. జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదాలు తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటం ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదాలు తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదాలు తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని
విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.
జార్ఖండ్లో నియామక పరీక్షల నిర్వహణలో భారీగా అవకతవకలు జరిగాయని రాంచీలో విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. అసెంబ్లీ ముట్టడికి బయలుదేరిన విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య వాగ్వాదాలు, తోపులాటలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డిమాండ్లు నెరవేరే వరకు పోరాటాన్ని ఆపే ప్రసక్తే లేదని విద్యార్థులు తేల్చి చెబుతున్నారు. అక్రమాలకు నిలయంగా మారిన జేఎస్ఎస్సీ సీజీఎల్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని, ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రకాశం జిల్లా టంగుటూరు పొగాకు వేలం కేంద్రం వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. కారుమంచి ప్రాంతానికి చెందిన రైతులు పొగాకు బేళ్లకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ నిరసన చేపట్టారు. పంటకు ఆశించిన స్థాయిలో ధర లభించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. 20 సంవత్సరాల నుంచి పొగాకు సాగు చేస్తున్నాము. ఇలాంటి పరిస్థితులు, ఇలాంటి ఒడిదుడుకులు ఎన్నడూ ఎదుర్కొనలేదు. ఇప్పుడు గత సంవత్సరంలో 35,000 అమ్మిన పొగాకు ఈ సంవత్సరం 15,000, 16,000 నెంబరు, లో గ్రేడ్ 10,000కి కూడా తీసుకొస్తామంటున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జరుగుతుంది అయితే 12,000 జరుగుతుంది. ఇది ప్రభుత్వం తను స్పందించి వెంటనే 50,000 అనేది 10,000 అనేది మాకు పరిష్కారం కాదు. పొగాకు కొనే చేస్తే మాకు అదే పరిష్కారం. గత సంవత్సరం మీద 35,000 కదా, ఈ సంవత్సరం కనీసం 20,000 మద్దతు ధర ఇవ్వమని రైతులందరం అడుగుతున్నాము. 43,000 రైతులే కాదు, ఇది 10 లక్షల మంది దీని మీద ఆధారపడిన కుటుంబాల సమస్య. రైతులు తీవ్రమైన ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు దయచేసి ఈ 5 నియోజకవర్గాల్లో మీరు చూడండి, పొగాకు రైతులను పట్టించుకొని వాళ్ళ రైతుల కూలీలని బాగుపరుస్తారని మేము ఆశిస్తున్నాము. రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని శ్రీశైల దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ మల్లికార్జున స్వామికి వైభవంగా సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు, ఈవో ఎం శ్రీనివాసరావు ఉదయం పాతాళగంగ వద్ద పూజలు చేశారు. మంగళవాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల మధ్య కృష్ణ జలాలను ప్రధాన ఘటాల ద్వారా తీసుకువచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేశారు. ముందుగా పాతాళేశ్వర, నందీశ్వర, అంకాలమ్మ, క్షేత్ర పాలకుడు బయల్ వీరభద్రస్వామికి అభిషేకాలు నిర్వహించారు.
అనంతరం ఆలయ ప్రాంగణంలో సహస్ర ఘటాలకు పూజలు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి భక్తులను అలంకార దర్శనానికి అనుమతించనున్నారు. వర్షాలు కురిసి సమృద్ధిగా పంటలు పండాలని అనంతపురం జిల్లా ఉరవకొండలోని శ్రీ మల్లేశ్వర స్వామి ఆలయంలో జలాభిషేకం నిర్వహించారు. యువతీ యువకులు 1008 బిందెలతో శ్రీ మల్లేశ్వర స్వామికి జలాభిషేకం చేశారు. ఆలయం వెలుపల శివలింగానికి బిందెలతో నీరు పోసి పూజలు చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు సినీ రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి, ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, శ్రీలంక ఎంపీ ఏలయ్య తంబి శ్రీనాథ్, నటుడు సమీర్, సింగర్ రోల్ రైడాలు వేర్వేరుగా స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. బాలాజీని దర్శనం చేసుకున్న ప్రముఖులకు రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీ వల్ల వారసత్వంగా వస్తున్న తమ భూమి తమ సొంతమైనట్లు అన్నదాతలు భావిస్తున్నారు. వైసీపీ పాలనలో జగన్ బొమ్మతో పాస్ పుస్తకాలు పంపిణీ చేయడంతో భూమి తమదో జగన్దో అన్న అనుమానం కలిగిందని రైతులంటున్నారు. కూటమి పాలనలో రాజముద్రతో పాస్ పుస్తకాల పంపిణీపై హర్షం వ్యక్తం చేస్తున్న ఏలూరు జిల్లా కలిదిండి రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ముఖాముఖి. గత ప్రభుత్వంలో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలంటే గత పార్టీకి సంబంధించిన గుర్తులుండేవి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటువంటి బొమ్మలో లేకుండా కేవలం ప్రభుత్వ రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలు పంపిణీ చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కలిదిండి దగ్గర ఉన్నాము. కలిదిండిలో ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తోంది. పట్టాదారు పాస్ పుస్తకాలు తీసుకున్న కొంతమంది రైతులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎటువంటి గుర్తులు లేకపోతే రంగులు లేకుండా కేవలం ప్రభుత్వ రాజముద్రతోనే పట్టాదారు పాస్ పుస్తకాలను పంపిణీ చేయడం ఎట్లా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. మాకు ఈ రోజు వరకు కూడా జగన్ ముద్రలు వేసుకున్న ఆ దుష్పాలన పోయి ఈ రోజు మాకు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చినాక చంద్రబాబు గారి నాయకత్వంలో మాకు రాజముద్రతో ఈ పాస్ పుస్తకాలు ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం సార్. మా భూమి ఎక్కడుందో నాకే తెలియదు జగన్ ప్రభుత్వంలో ఇలా ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. మా తాతల నాటి నుంచి కూడా మా భూమి ఇవాళ పాస్బుక్ రూపంలో వచ్చి చంద్రబాబు నాయుడు దేవాల పవన్ కళ్యాణ్ దేవాల మాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడు నిత్యం ఉండాలని, ప్రజల పక్షాన ఉండాలని మేము అనుకుంటున్నాం. గతంలో పాస్ పుస్తకాలకు సంబంధించి కూడా కొన్ని గుర్తులు లేకపోతే పార్టీకి సంబంధించిన రంగులతో ఇవ్వడం జరిగింది. ఆ ప్లాన్లా అనిపించింది. అసలు మా భూమి కాదనుకున్నామండి. అసలు ఇది ఎందుకు పనికొస్తుంది అన్నారండి. ఎవరి ఫోటో ఉంటే మీ భూమి ఎందుకు అవుతుంది, మీది కాదు కదా అని మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారండి. మేము ఏనాడు లోన్ తీసుకోవడం కానీ ఇలాంటిది మాకు ఎప్పుడు లేదు. మా పూర్వం నుంచి మా ఆస్తుల్లో వేరే వాళ్ళు తిరిగి వాళ్ళని గట్ల మీద ఎందుకు తిరుగుతున్నారంటే ఏమో ఆ జగన్ బొమ్మలు వేసుకుని జగన్ రాళ్ళు వేసుకుని తిరగడం, వాళ్ళకి నచ్చిన కూడా పాతుకోవడం, అలా చాలా ఇబ్బందులు పెట్టారండి. మా పొలం అని మేము చెప్పుకోవడమే తప్ప మేము అందులోకి వెళ్తాక భయం ఎత్తేది కదండి. అంత రవిడీజం చేశారు సార్. ఈ ప్రభుత్వం వచ్చాక నాది, నా భూమి ఇది అని గట్టిగా చెప్పుకునే ధైర్యం వచ్చింది సార్. పెద్దయినా ఇప్పుడు పాస్ పుస్తకం చూసావు కదా, తీసుకున్నావు కదా నీ పొలానికి సంబంధించి ఎట్లా అనిపిస్తుంది? ఏం కేవలం ఉందండి నా జీవితంలో మా తాతల నాటి నుంచి మా ఆస్తి మాకు వచ్చింది, మా శుభ్రంగా ఉన్నాము. ఈ ప్రభుత్వం కూడా మాకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం మనతో ఉంగుటూరు ఎంఆర్ఓ కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడితే సార్ చెప్పండి ఎన్ని పాస్ పుస్తకాలు అందిస్తున్నారు, ఎట్లా ఉంది రైతుల నుంచి ఫీడ్బ్యాక్? మొత్తం మీద 665 పాస్ పుస్తకాలు వచ్చినాయండి ఈ ఊరికి. ఈరోజు 665 మంది మొత్తం అందరూ కూడా ఎంతో ఇంట్రెస్ట్గా బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి వచ్చి తీసుకోవడానికి నేను వారం రోజులు బట్టి ఫోన్లో చేస్తుంటే వస్తున్నా సార్ మేము తీసుకుంటామని చెప్పారండి. వాళ్ళందరూ వచ్చారు. మోస్ట్లీ అందరూ కూడా ఫిల్ అయిపోయి అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి.
మొత్తం 665 పాస్ పుస్తకాలు ఈరోజు ఇస్తున్నాం సార్. రైట్, మొత్తంగా ఏదైతే ప్రభుత్వం కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పట్టాదారు పాస్ పుస్తకాలు ఇస్తుందో ఈ పట్టాదారు పాస్ పుస్తకాలకు సంబంధించి ఎటువంటి కేవలం ఆ భూ యజమానికి సంబంధించిన ఫోటోను మాత్రమే ముద్రించి ఆ భూమికి సంబంధించిన పూర్తి వివరాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది. భూమి హద్దులు ఎక్కడి నుంచి ఎక్కడికి ఈ భూమి హద్దులకు సంబంధించి కూడా సర్వే చేసి పూర్తి వివరాలను ఈ పట్టాదారు పాస్ పుస్తకంలోకి ఎక్కించి రైతులకు ఇవ్వడం జరిగింది. ఇది కనుక ఈ పట్టాదారు పాస్ పుస్తకం ఉంటే కనుక భూమికి సంబంధించిన అన్ని వివరాలను కూడా ఆన్లైన్లో చూసుకునే వెసులుబాటును కూడా అధికారులు కల్పించడం జరిగింది. గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలంటే వ్యక్తులు అలాగే కొన్ని సంబంధించిన పార్టీ గుర్తులు వచ్చేలా పట్టాదారు పాస్ పుస్తకాలను అందించడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం రాజముద్రతో కూడిన బుక్లెట్లు పట్టాదారు పాస్ పుస్తకం ఇవ్వడంతో తమ భూమి మీద తమ హక్కు వచ్చిందని ఇప్పుడు భావిస్తున్నామంటూ కూడా అన్నదాతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ రమణతో శ్రీనివాస్, సిటీవీ న్యూస్, ఏలూరు జిల్లా. రాష్ట్రంలో త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం మొదలు కానుంది. 87 పుర నగరపాలికలతో పాటు 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పురపాలక పంచాయతీరాజ్ శాఖలు స్పష్టం చేశాయి. ఎన్నికల సన్నద్దతపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ మేరకు 2 శాఖలు వేర్వేరుగా నివేదికలు సమర్పించాయి. అధికార యంత్రాంగం సన్నద్దమవుతోంది. డివిజన్లు, వార్డుల పునర్విభజనపై కోర్టులో ఉన్న కేసులు పరిష్కారమైతే 87 పుర నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో ఎన్నికల ప్రక్రియను వెంటనే ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ స్పష్టం చేసింది. కోర్టు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వచ్చిన 20 రోజుల్లోనే 100 చోట్ల పునర్విభజన ప్రక్రియను పూర్తి చేస్తామని వెల్లడించింది. 2021లో ఎన్నికలు జరిగిన 100 పుర నగరపాలక సంస్థల్లో 87 చోట్ల ఈ ఏడాది మార్చితోనే పాలకవర్గాల పదవీకాలం ముగిసింది. మరో 13 చోట్ల నవంబర్ 22తో ముగియనుంది. సమీప గ్రామ పంచాయతీలను విలీనం చేసే చట్టం 5పై దాఖలైన పిటిషన్లతో గతంలో 23 చోట్ల ఎన్నికలు నిలిచిపోయాయి. అయితే వీటిలో మంగళగిరి, తాడేపల్లి, శ్రీకాళహస్తి, కావలికి సంబంధించిన కేసులు ఇటీవల ఉపసంహరించుకున్నట్లు సమాచారం. మిగిలిన కేసుల పరిష్కారంపైన వేగంగా చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్ఈసికి పురపాలక శాఖ నివేదించింది. రాష్ట్ర వ్యాప్తంగా 13,341 గ్రామ పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు పంచాయతీరాజ్ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కోర్టు కేసులు, ఇతర కారణాలతో దాదాపు 100 పంచాయతీల్లో మినహా మిగతా చోట్ల ఎన్నికలు నిర్వహించవచ్చని ఎస్ఈసికి స్పష్టం చేసింది. దీనికోసం ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల తుది జాబితాలు ప్రచురించి ఏర్పాట్లు ముమ్మరం చేసినట్లు నివేదికలో వివరించింది. 2021 ఎన్నికల సమయంలో విలీనం వివాదాలతో హైకోర్టులో కేసులు దాఖలు కావడంతో అప్పట్లో 354 పంచాయతీల్లో ఎన్నికలాగిపోయాయి. వాటిలో కొన్ని కేసులు ఇప్పటికే పరిష్కారం కాగా మరికొన్ని ఇంకా పెండింగ్ లో ఉన్నట్లు పంచాయతీరాజ్ శాఖ తెలిపింది. ఏది ఏమైనా న్యాయపరమైన చిక్కులు తొలగితే రాష్ట్రంలో అతి త్వరలోనే స్థానిక సమరం ఖాయంగా కనిపిస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు ముమ్మరం చేసింది. ప్రభుత్వ శాఖల సన్నద్దతపై నివేదికలు అందడంతో కోర్టు కేసుల అడ్డంకులు తొలగిన వెంటనే షెడ్యూలు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులు కీలక దశకు చేరుకున్నాయి. 2 ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను కేంద్ర ప్రభుత్వం ఆర్థిక మదింపునకు సంబంధిత డివిజన్కు పంపింది. 2 నగరాల్లో కలిపి తొలి దశలో 21,616 కోట్ల భారీ పెట్టుబడితో 84.63 కిలోమీటర్ల మేర మెట్రో నెట్వర్క్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. విశాఖ, విజయవాడ నగరాల్లో నిర్మించ తలపెట్టిన మెట్రో రైల్ ప్రాజెక్టుల విషయంలో కీలక ముందడుగు పడింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాకే 2 ప్రాజెక్టుల డీపీఆర్లను కేంద్రానికి పంపారు. వీటిపై కొన్ని అభ్యంతరాలు, సూచనల తర్వాత ఆర్థిక మదింపునకు కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సంయుక్త భాగస్వామ్య విధానంలో ఈ 2 ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం 20%, కేంద్ర ప్రభుత్వం 20% చొప్పున నిధులు సమకూర్చనున్నాయి. మిగిలిన 60% నిధులు ఆర్థిక సంస్థల నుంచి సేకరించనున్నారు. కొన్ని విదేశీ బ్యాంకులు రుణమిచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. మెట్రో రైల్ ప్రాజెక్టు వ్యయంలో 40% వరకు టెండరింగ్ ప్రక్రియ ప్రారంభించేందుకు ప్రభుత్వం మెట్రో రైల్ కార్పొరేషన్ కు ఇప్పటికే సూత్రప్రాయంగా అనుమతులిచ్చింది. డీపీఆర్లపై ఆర్థిక మదింపు ప్రక్రియ పూర్తయి కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వెలువడితే తొలిదశ పనులకు పునాది పడనుంది. విజయవాడలో మెట్రో రైల్ ప్రాజెక్టులో భాగంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే ప్రారంభమైంది.
బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, గన్నవరం, పెనమలూరులో ఈ ప్రక్రియ చేపడుతున్నారు. 2 కారిడార్ల మెట్రో రైల్ ప్రాజెక్టుకు దాదాపు 80 ఎకరాలు అవసరం. ఇందులో కోచ్ డిపో, మెట్రో స్టేషన్లు ఏర్పాటు కానున్నాయి. అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్, కాలేజ్ ఆఫ్ ఇండియా, రెవెన్యూ అధికారుల బృందాలు సంయుక్తంగా సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ సర్వే నిర్వహిస్తున్నాయి. ఇది పూర్తయ్యాక భూసేకరణకు జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ ఇవ్వనుంది. విశాఖ ఇప్పటికే పారిశ్రామిక, ఐటీ, పర్యాటక కేంద్రంగా ఎదుగుతోంది. విజయవాడ వాణిజ్య, రవాణా, పరిపాలనా కేంద్రంగా కీలకంగా ఉంది. ఈ 2 నగరాల్లో మెట్రో రైళ్లు అందుబాటులోకి వస్తే రోడ్డు రవాణాపై ఒత్తిడి తగ్గడంతో పాటు నగర ఆర్థిక కార్యకలాపాలు పుంజుకోనున్నాయి. నగర అభివృద్ధి ఒకే ప్రాంతంలో కేంద్రీకృతం కాకుండా మెట్రో కారిడార్ల వెంట కొత్త వృద్ధి కేంద్రాలు ఏర్పడే అవకాశం ఉంది. విశాఖ స్టీల్ ప్లాంటు నుంచి నగరంలోని కీలక ప్రాంతాలకు మెట్రో అనుసంధానంతో ఉద్యోగులు, ప్రజల రాకపోకలు సులభతరమవుతాయి. విజయవాడలో గన్నవరం నుంచి కారిడార్ ఏర్పాటుతో విమానాశ్రయం, నగరం ప్రధాన నివాస, వాణిజ్య ప్రాంతాల మధ్య ప్రజా రవాణా అనుసంధానం బలోపేతమయ్యే అవకాశం ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టారు. 17 కోట్ల రూపాయలతో చేపట్టిన 168 పనుల ప్రారంభోత్సవాల్లో జంజీని భాగస్వామ్యం చేశారు. కళాశాలల్లో చదివే యువతను పిలిపించి అభివృద్ధి పనులపై వారికి అవగాహన కల్పించారు. రానున్న రోజుల్లో యువతరం ఆకాంక్షలు తెలుసుకునేందుకు క్షేత్రస్థాయిలో ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తామని ఎమ్మెల్యే చెప్పారు. యువత ఆకాంక్షలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తానని తెలిపారు. ఈరోజు దేశమంతా కూడా జంజీ ఆ యొక్క ఆకాంక్షలు, ఆలోచనలు ముందుకు సాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ ఆ జంజీ యువత ఈ దేశం మాదని స్పష్టంగా ఈ యొక్క దేశ ఆకాంక్షల్ని తెలియజేస్తూ ఉంది. ఆ యొక్క జంజీ యువత ఆకాంక్షలకి అత్యంత గౌరవం ఇచ్చే భారత ప్రధాని కానీ, రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ వారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఈ యొక్క జంజీ 4 విద్యార్థుల చేత ఈ అభివృద్ధి కార్యక్రమాలని ప్రారంభింపజేశాం. ఇదొక్కటే కాదు, రాబోయే రోజుల్లో కూడా మరింతగా ఆ యొక్క యువత ఆకాంక్షలు తెలుసుకునేదానికి క్షేత్రస్థాయిలో ఆ యొక్క యువతతో ఎక్కడికక్కడ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసి వారి ప్రశ్నల్ని, వారి ఆలోచనల్ని, వారి ఆకాంక్షలను తెలుసుకుని వారి ఆకాంక్షలకు అనుగుణంగా స్థానిక శాసనసభ్యుడిగా ముందుకు సాగుతానని చెప్పని తెలియజేస్తాం. ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ పాల్గొనేలా చేసినందుకు, అలాగే మా పాఠశాల, మా కళాశాల తరపున, అలాగే మా యొక్క విద్యార్థుల తరపున ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుకుంటాం. మేము ఒక పార్ట్గా అయ్యాము ఇక్కడ ఇనాగరేట్ చేయడానికి. వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు డూ దిస్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ దిస్. పీపుల్ యొక్క ప్రాబ్లమ్స్ని తెలుసుకొని ఐడెంటిఫై చేసి దాన్ని సాల్వ్ చేయడానికి శ్రీధర్ రెడ్డి లాంటి లీడర్స్ మనకి కావాలి. వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్. పర్సనల్గా నాకు నచ్చిన క్వాలిటీ ఏంటంటే ఆయన యూత్ మీద పెట్టుకున్న నమ్మకం. అది మేము ఎప్పుడు చేయమని నేను అనుకుంటున్నాను. మేము ఫ్యూచర్ ఓటర్స్గా వెళ్తాము. మమ్మల్ని ఫ్యూచర్ ఓటర్స్గా కాకుండా ఫ్యూచర్ కాంట్రిబ్యూటర్స్గా చూస్తున్నారు సార్ మమ్మల్ని. ఏరియాలో అంతకుముందు రోడ్స్ కానీ, డ్రైనేజ్ కానీ అంత వర్క్స్ ఏం లేవు. ఎక్కడికన్నా ట్రావెల్ చేయాలి అన్నా కానీ మడ్ రోడ్లే. అవి కూడా గుంటలుగా ఉండడం వల్ల అంత ఎక్కువ ట్రావెల్ చేయలేకపోయే వాళ్ళం. కానీ శ్రీధర్ సార్ వచ్చిన తర్వాత మాకు సిమెంట్ రోడ్ వచ్చాయి. మొత్తం అక్కడంతా డ్రైనేజ్ సిస్టమ్ మారింది. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ వచ్చింది. ఎలక్ట్రిసిటీ అనేది పవర్ కట్స్ లేకుండా వచ్చింది.